మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి పుట్టినరోజు 70వ సంవత్సరం ఊరుకొండపాడు మండలంలో అన్ని గ్రామ పంచాయతీ మండలం తరపున ఈరోజు ఆయన పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని ఆయనకు భగవంతుడు ఆయురాగ్రహాలు పరిశీలించ మనస్ఫూర్తిగా మన మండలం ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు మన నాయకుడు అంటే ఒక విజన్ నాయకుడు, అభివృద్ధి సంక్షేమం అని కాకుండా దాన్ని రెండు కళ్ళు చూస్తూ నిరంతరం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అమరావతిని ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక రాజధానికి ఈ మధ్యనే పార్లమెంట్లో బిల్లు పెట్టి అమరావతిని జాతీయ స్థాయిలో పార్లమెంట్లోనే ఆమోదించి అమరావతి రాజధానిని చేయటం ఆయన ఉన్న గొప్పతనం. అలాగే అభివృద్ధిలో భవిష్యత్తులో అమరావతిలో పెట్టుబడిదారులు ఎంతోమంది వస్తారు. ఈరోజు వైజాగ్ డెవలప్మెంట్ అయినా అమరావతి డెవలప్మెంట్ అయినా మన పల్లెలు ప్రతి ఊళ్ళో పల్లెటూరులో ఏ ఊళ్ళో అయినా సరే 24 పంచాయతీ మండలంలో అభివృద్ధి జరుగుతుంది. తొందరలో అన్ని పంచాయతీల్లో చెరువుల అభివృద్ధిగా భవిష్యత్తులో మనకు నీటి మంది డెల్టా ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతం ఈ చెరువులు ఆయకట్లో ప్రతి చెక్ డ్యామ్ చీటు తీసుకోవటం, చెరువులు అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో మనకి వాటర్ సమస్య రాకుండా ఉండేదానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న లీడర్ అందరూ మీకు ఒక విలేజ్ పేరు అవుతున్న పేరు టెక్నికల్ అసిస్టెంటా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామ లీడర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకొని పోయి మన గ్రామంలో ఉన్న చెక్ డ్యాములు చెరువులన్నీ మీరందరూ వాళ్ళని తీసుకొని పోయి సహకరించి మన గ్రామంలో ఏమేమి ఉన్నాయని చెప్పి స్థానిక నాయకులు కూడా వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళు సహకరించి అన్ని ఫోన్ యాప్ ద్వారా జియో ట్యాగ్ చేయించుకోండి. అలాగే తొందరలో ఊరుకొండపాడు హెడ్ క్వార్టర్లో ఎన్టీ రామారావు బొమ్మ తొందరలో పెట్టి ఒక 4-5 నెలల్లో ఈ ఓపెనింగ్ చేయడం ఈ మండలం తరఫున అందరి తరఫున తొందరలో 6 నెలలు కంప్లీట్ చేయడం గ్రామ పంచాయతీడు పొదమాధార ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, వెంకయ్య గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోక మహేష్ గారు, గోపి గారు, సొసైటీ ప్రెసిడెంట్ గోపి గారు, ఇంకా పెద్దలు గ్రామ నాగిరెడ్డి గారు, బాలగౌరవాడి గారు, టోటల్ అన్ని పంచాయతీ లీడర్లతోటి అందరూ సమన్వయం చేసుకొని ఎంత అనేది కాదు కూడా 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ తీసుకొని ఈ మండలంలో అందరూ మండలం ఎట్టుకోవటం కాబట్టి 24 పంచాయతీల్లో అందరూ సమాన భాగం వేసుకొని దీన్ని ఈ తాలూకాలో ఉండే విగ్రహాల్లో మంచి విగ్రహంగా పెట్టాలని మా అందరి నాయకులు మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.